జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పంతులమ్మ గారి పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కాకుత్స శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకములోని ఒక పద్యాన్ని తెలుసుకుందాం. నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తగు సోమయాజి అయిన ధరణి లోపల ప్రభాత స్నానపరుడైన నిత్య సత్కర్మాది నిరతుడైన నుపవాస నియమంబునొందు సజ్జనుడైన గావి వస్త్రము గట్టు ఘనుడనైనా దండి షోడాశ మహాదాన పరుండైన సకల యాత్రలు సల్పు సరసుడైన గర్వమునగష్టపడి నిన్ను గానకున్న మోక్ష సామ్రాజ్యముందడు మోహనాంగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. అలంకారముల చేత శోభిల్లేవాడా, ధర్మపురి క్షేత్రములో వెలసినవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా ఓ నరసింహస్వామి, వేదశాస్త్రములు నేర్చుకున్న బ్రాహ్మణుడైనా, యజ్ఞాలు చేయి సోమయాజి అయినా, ప్రాతకాల స్నాన సంధ్యులు అలవాటున్నవాడైనా, నిత్యము మంచి పనులు చేయువాడైనా, ఉపవాసాది దీక్షాపరుడైనా, కాషాయి బట్టలు కట్టుకున్న గొప్పవాడైనా, 16 రకాల గొప్ప దానములు చేసేవాడైనా, సకల తీర్థయాత్రలు సేవించేవాడైనా, గర్వము చేత నిన్ను సేవించకున్నచో మోక్షమును పొందలేడు స్వామి అని ఈ పద్యం యొక్క భావము. ధన్యవాదములు. ఈ పద్యము భావము నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.